హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనము 2024 ఇయర్లో మార్చ్ మంత్ కి సంబంధించినటువంటి నిఫ్టీ 50 లెవెల్స్ ఏ విధంగా మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనేసి ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా? ఈ ఇయర్ లో మార్చ్ మంత్ నిఫ్టీ 50 ఓకే చూద్దాం. చూడండి, ఇది మార్చ్ 1. ఓకేనా? మార్చ్ 1 లో మనకి థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి? ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో అప్పుడు ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది సెకండ్ టార్గెట్. చూసారా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయ్యింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ అలాగే మార్చ్ 4 చూద్దాం. ఇది మార్చ్ 2 మనము చేయం. ఓకేనా? ఇది మనం మార్చ్ 4 చూద్దాం. మార్చ్ 4 మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది మనకి పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయితే అప్పుడు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మార్చ్ 5 చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ అనేది మనకి ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో తర్వాత ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది ఫస్ట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మార్చ్ 6 చూద్దాం. మార్చ్ 6 మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ కిందకి పైకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయితే మనము సిఈ సైడ్ ఉంటాము. ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ మనం ఇక్కడ పిఈ సైడ్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ మనము ట్రేడ్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. చూసారా? ఒకసారి మనకి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా ట్రేడ్ అనేది హిట్ అవ్వాలి. లేదు ఇఫ్ ఇన్ కేస్ అలా కూడా మనకి హిట్ అవ్వకుండా స్టాప్ లాస్ హిట్ అయ్యింది అంటే దెన్ మళ్ళీ మనం రివర్స్ తీసుకుంటే చూడండి ఎంత నీట్ గా వెళ్ళిపోయిందో. అంటే ఇలాంటి సినారియోస్ చాలా రేర్ కేసెస్ లో మాత్రమే వస్తాయి. ఓకేనా? ఇలాంటి సినారియోస్ మనకి చాలా రేర్ కేసెస్ లో మాత్రమే వస్తాయి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మార్చ్ 7 చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో మళ్ళీ ఇది తర్వాత మనకి పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయితే ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూసారా, మనకు టార్గెట్ కి రాలేదు, అలానే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇది కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది. ఓకేనా? ఇది చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్, 4 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? నేనేం చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో, ఎప్పుడైతే మనకి ఒక 1 డే ఆర్ 2 డేస్ 3 డేస్ మనకు కంటిన్యూగా మనకి కాస్ట్ టు కాస్ట్ ఆర్ స్టాప్ లాస్ వచ్చాయి, మనం లాస్ లో ఉన్నాము అంటే నెక్స్ట్ డే డెఫినెట్ గా మనకి అది ప్రాఫిట్ లో రావడానికి హై ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం ఒక 2-3 లాట్స్ ఎక్కువ పెట్టుకొని చేసుకుంటే మనకు చాలా నీట్ గా ఉంటుంది. ఓకేనా? అండ్ దెన్ చూడండి, ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మనం సిఈ తీసుకుంటాము. ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ మనము రివర్స్ ట్రేడ్ తీసుకున్నా కూడా ఇది మళ్ళీ మనకి కాస్ట్ ఇవ్వడమే జరిగింది. సో మనకి ఇక్కడ లాస్ లో ఉన్నాము మనం ఇక్కడ 12th మార్చిన, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి మార్చ్ 13th థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయితే చూడండి, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ అండ్ ఫిఫ్త్ టార్గెట్. చూసారా? ఒక్కసారి మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయి మనం లాస్ట్ లో ఉంటే నెక్స్ట్ డే మనకి ఎంత నీట్ గా ర్యాలీ వచ్చిందో ఇలా ఉంటుంది మనకి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆర్డర్ దగ్గర ఎగ్జిట్ అయ్యి మిగతావన్నీ కూడా మనం ట్రైలింగ్ చేస్తాము. అలానే మనం కంటిన్యూగా ఎండ్ ఆఫ్ ది డే వరకు పెట్టాము. ఫస్ట్ టార్గెట్ తీసుకున్నాక మనము ట్రైలింగ్ అనేది చేస్తాము. ఇక్కడ చూడండి, మనకి 14th మార్చ్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇక్కడ F2 కూడా మనకి తర్వాత బ్రేక్అవుట్ అవ్వలేదు. సో కాబట్టి 14th మార్చ్ మనకి నో ట్రేడ్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ 15th మార్చ్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి 245 కి పైకి బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అయింది. బట్ కానీ మనం 2 తర్వాత ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోము. సో ఈ రోజు కూడా మనకి నో ట్రేడ్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మనకి 18th మార్చ్ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ ఇది మళ్ళీ కింద స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ మనం రివర్స్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. అవునా? చూడండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ మనము సిఈ సెట్ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయ్యింది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్
ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. కిందకి బ్రేక్అవుట్ అయితే ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. బట్ కానీ ఇది మనకి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ మనకి 28th మార్చున థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. సో ఇది మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ అనేది మనకి హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ 21st మార్చ్ ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. నెక్స్ట్ క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ అయింది. సో అప్పుడు ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అండ్ ఇది మనకి స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ కి రాలేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ 22nd మార్చ్ చూద్దాం. 22nd మార్చ్ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. అప్పుడు చూడండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ 3 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ మనకి ముందు రోజు కాస్ట్ టు కాస్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి ఎలా వచ్చింది ర్యాలీ. ఇలా ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఓకేనా. 1 డే 2 డేస్ మనకు కంటిన్యూగా మనము లాస్ లో కానీ క్లోజ్ అవ్వడం జరిగితే నెక్స్ట్ డే ర్యాలీ అనేది ఉంటుంది. నెక్స్ట్ డే ర్యాలీ అంటే ఫుల్ డే ఉంటుందని మనం చెప్పలేము. అది ఫస్ట్ టార్గెట్ ఇస్తుంది కంపల్సరీగా, సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ ఆ ఫస్ట్ టార్గెట్ లోనే మనము ప్రీవియస్ డేస్ లో ఉన్న కొంచెం లాసెస్ ని మనము రికవరీ చేసుకోవడానికి మనం ఇక్కడ మొత్తం ఫుల్ ఫెచ్ గా ట్రై చేస్తాం. ఓకేనా. అండ్ దెన్ 26th మార్చ్ చూడండి, ఇక్కడ ఎటువంటి ట్రేడ్ అనేది రాలేదు. థర్డ్ క్యాండిల్ క్లోజ్ దీనికి మధ్యలో ఉంది. తర్వాత ఎటువంటి ట్రేడ్ అనేది మనకి ఇక్కడ రాలేదు. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ 27th మార్చ్ చూద్దాం. 27th మార్చ్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి 130కి ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఓకేనా. సో మనకి 27th స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మళ్ళీ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని మనకి ఇంకా లాస్ట్ 15 minutes లో మనం ట్రేడ్ అనేది తీసుకోం కాబట్టి ఇంకా మనకి ఇక్కడ ట్రేడ్ తీసుకునే దానికి కూడా రివర్స్ లో టైం లేదు. ఓకేనా. సో అండ్ దెన్ నెక్స్ట్ డే చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది పైకి బ్రేక్అవుట్ అయినాక ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా, సెకండ్ టార్గెట్ ఇచ్చిందా లేదా, థర్డ్ టార్గెట్ ఇచ్చిందా లేదా? ఎందుకు ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ డే మనకి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి మన బ్యాడ్ లక్ టైం బాగాలేదు, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, దెన్ మనకి నెక్స్ట్ డే కంపల్సరీ రావడానికి 99% మనకి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇది అండ్ నెక్స్ట్ ఇది సో 28th మార్చ్ వరకు మనం చూసాం. ఇప్పుడు ఇది నిఫ్టీ 50లో మార్చ్ మంత్ కి సంబంధించినటువంటి లెవెల్స్. సో ఇప్పుడు మన ఛానల్లో జాన్ అండ్ ఫెబ్ అండ్ ఇది మార్చ్ నిఫ్టీ 50కి సంబంధించినటువంటి లెవెల్స్ అనేవి ఉన్నాయి. మీరు మొత్తము కూడా చూడాలి నీట్గా. ప్రతిరోజుది కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేయాలి. ఏ రోజు ఏ లెవెల్ మనకి నీట్గా పర్ఫెక్ట్గా మంత్ ఎండ్ కల్లా మనం ప్రాఫిట్లో ఉన్నామా లేకపోతే లాస్లో ఉన్నామా, ఇది మీరు కంపల్సరీగా చూడాలి. మంత్లో మనకి 20 or 22 ట్రేడింగ్ డేస్ ఉంటే 20 or 22 ట్రేడింగ్ డేస్లో మనకి ఎన్ని రోజులు ట్రేడ్ వచ్చింది, మనకి ఎన్ని రోజులు ట్రేడ్ వస్తే మనం ఎన్ని రోజులు ప్రాఫిట్లో ఉన్నాము, మంత్ ఎండ్ కల్లా మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదా, ఇది మనం చూడాలి. ఓకేనా. సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మీకు ఎవరికైనా కానీ మన లెవెల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అని అనిపిస్తే, మన లెవెల్స్ మీకు ఓకే అయితే, మీకు మన లెవెల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వగలరు. సో మీరు మొత్తము కూడా నీట్గా మన ఈ బ్యాక్ టెస్ట్ వీడియోస్లో ప్రతిరోజు లెవెల్ని కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. మంత్ ఎండ్ కల్లా మనము ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉన్నామా లేదా అనేసి మీకే తెలుస్తుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.